న్యూస్ నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణం కడపర్తి రోడ్లోని బాలుర గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ అని ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖ పోలీసుల నిర్లక్ష్యంతోనే పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న ఉదయం విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే నకరేకల్లోని సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం వచ్చిందని కొంతమంది అంటున్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టారు. ప్రస్తుతం నకరేకల్ పోలీస్ స్టేషన్లో ఇన్విజిలేటర్లను, ఎగ్జామ్ సూపరింటెండెంట్లతో పాటు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను కూడా విచారిస్తూ ఉన్నారు. నిన్న ఎగ్జామ్ సెంటర్లోకి మొబైల్ ఎలా వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రమేష్, చూస్తున్నాం కదా టెన్త్ పేపర్ ఎగ్జామ్ లీక్ అయినట్లుగా కనిపిస్తుంది. సో విచారణలో ఏ విషయాలు బయటకు వస్తున్నాయి? విచారణలో చీఫ్ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యంగా ఒక ఎగ్జామ్ సెంటర్లోకి ఇతరులు ఎలా రావడం జరిగింది, అక్కడ వచ్చి ఫోన్లో వాట్సాప్తో ఫోటో ఏ విధంగా తీసుకోగలిగారని. మొన్న ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ రోజు జరుగుతుండగానే 11 గంటల సమయంలోనే మొత్తం కూడా ప్రశ్నాపత్రం అనేది వాట్సాప్లో చక్కర్లు కొట్టింది. ముందుగా పోలీసులంతా కూడా ఇచ్చినటువంటి అక్కడ మండల విద్యాధికారి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు క్వశ్చన్ పేపర్ బయటికి ఏ విధంగా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి కూడా చాలా మొత్తం టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉటావుటిన టీంని ఏర్పాటు చేయగా మొత్తం నకరికల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాల సెంటర్ నుంచే కూడా పేపర్ బయటికి వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. విద్యార్థి ఝాన్సీ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆ ప్రశ్నపత్రంని గుర్తించడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా 2 సంవత్సరాల పాటు డిబార్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఇంత నిర్లక్ష్యంగా, ఎందుకంటే మనం గురుకుల పాఠశాలలో చూడొచ్చు, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ ఉంటుంది. ఇంత భారీ భద్రత మధ్య పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కూడా గుర్తులేని వ్యక్తి ఆ కిటికీ దగ్గరికి వచ్చి కూడా ఈ విధంగా ప్రశ్నపత్రాన్ని ఏ విధంగా ఫోటో తీసుకోగలిగారని కూడా మొత్తం ఈ అధికారులు దీనిపై విచారణ జరిపించి కూడా దీనికి పూర్తి బాధ్యతగా ఇన్విజిలేటర్ని కూడా మొత్తం సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మాయిని కూడా 2 ఏళ్ల పాటు డిబార్ చేయడం జరిగింది. కానీ అమ్మాయి ఏది తెలియనట్టు తను చెప్తుంది. తనకు ఎలాంటి సంబంధం లేదు, ఒక వ్యక్తి కిటికీ వద్దకు వచ్చి కూడా ఆ ప్రశ్నపత్రాన్ని చూపించవలసిందిగా కూడా చెప్పడం జరిగింది. తనకు ఎలాంటి ప్రమేయం లేదని కూడా అమ్మాయి కన్నీరు మున్నీరవుతున్నా కానీ మొత్తం అమ్మాయిని, అదేవిధంగా అమ్మాయి తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించడం జరిగింది. అమ్మాయికి తెలిసిన కొంతమంది బంధువులే ఈ ప్రమేయం ఉందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే మొత్తం 15 మందిని కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ 15 మందిని కూడా విచారణ జరుపుతున్నారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక సీరియస్ ఇష్యూ అని చెప్పవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ పరీక్ష పత్రం ఏ విధంగా బయటకు వచ్చింది, ఎగ్జామ్ జరుగుతుండగానే ప్రశ్నపత్రం ఏ విధంగా బయటకు వస్తుందని కూడా ఈ విషయంపై కూడా ఉన్నతాధికారులు చాలా సీరియస్ కావడం జరిగింది. నిన్న రాత్రంతా కూడా అక్కడ స్థానిక ఉన్నటువంటి డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా విచారణ జరిపించి ఎట్టకేలకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఈ అమ్మాయి ఆ ఎగ్జామ్ సెంటర్ అనేది అక్కడ గురుకుల పాఠశాలలో పడింది. నకరికల్లో ఉన్నటువంటి స్థానిక గురుకుల పాఠశాలలో పడింది. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కొంతమంది తెలిసిన వారే ఈ ప్రమేయం ఉందని కూడా ఆ అమ్మాయిపై ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఇప్పటికే ఆ చీఫ్ సూపరింటెండెంట్ ని కూడా మొత్తం విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. మరో ఇద్దరిపై కూడా ఆ చార్జ్ మెమో దాఖలు చేయడం జరిగింది. అయితే నిన్న ఈ ఘటన జరుగుతూ కూడా మొత్తం ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రత పెట్టడం జరిగింది. ఇంత కేర్లెస్ గా ఉన్నటువంటి విద్యా అధికారులపై కూడా చార్జ్ మెమో దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అమ్మాయి ఇప్పుడు కన్నీరు మున్నీరవుతుంది. తనకు ఎలాంటి ప్రమేయం లేదు, తనకు ఎవరో గుర్తులేని వ్యక్తి వచ్చి ఈ విధంగా ఫోటోలు తీసుకున్నారని చెప్తున్నారు. కానీ అమ్మాయికి తెలిసినటువంటి ప్రమేయం ఉంది, అమ్మాయి తెలిసినటువంటి బంధువులు ఈ విధంగా ఫోటో తీసుకున్నారని కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందని. రమేష్, అంటే ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్తున్నప్పుడు సాధారణంగా మొత్తం ఎంక్వైరీ చేస్తారు కదా, చెకప్ అన్ని లేడీస్తో చెకప్ చేపిస్తారు, లేడీ కానిస్టేబుల్స్తో అన్ని కూడా చెక్ చేసి పంపిస్తారు కదా. సో ఆ టైంలో ఆమె దగ్గర ఏమి లభ్యమైనట్లు ఏమైనా చెప్తూ ఉన్నారా పోలీసులు దీనికి సంబంధించి, ఆ ఎగ్జామ్ సెంటర్లో ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో? రైట్, ఖచ్చితంగా ఇందులో పోలీసులు అదేవిధంగా ఆ విద్యాధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ కి లోపలికి వేరే ఇతరులను ఎవరిని అనుమతించారో, ఒకవేళ అనుమతించినా కానీ వారి సెల్ ఫోన్స్ కానీ ఎవరిని కూడా లోనికి తీసుకెళ్లనివ్వనటువంటి పరిస్థితి. అలా మొత్తం కూడా పకడ్బందీగా ఒక గురుకుల పాఠశాల ఏదో ఒక మారుమూల ప్రాంతం ఏదో ఎగ్జామ్ సెంటర్ అంటే బయట నుంచి వచ్చి ఆ కిటికీలు ఉంటాయి, దూకి వస్తారు. కానీ గురుకుల పాఠశాలలో మామూలు సమయంలోనే గురుకుల పాఠశాలకి ఎవరైనా ఎంట్రీ కావాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది, అక్కడ మొత్తం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో పరీక్ష జరుగుతున్నటువంటి సమయంలో ఎగ్జామ్ సెంటర్ వద్ద భద్రత ఉంది. అందులో గురుకుల పాఠశాలలోకి యథేచ్ఛగా రావడం, ఆ కిటికీ వద్ద ఉండి కూడా అమ్మాయి ప్రశ్నపత్రాన్ని కూడా ఫోన్లో వాట్సాప్ లో తీసుకోవడం, ఎగ్జామ్ జరుగుతున్న సమయంలోనే ఈ విధంగా బయటికి
సర్క్యులేట్ చేయడం, దీని అంతటికి కూడా పోలీసుల నిర్లక్ష్యం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యాధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే అక్కడ స్థానిక ఎంఈఓ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆ ఎస్పీ శరత్ పవార్ ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో కూడా విచారణ జరిగించి మొత్తం కూడా ఒక 15 మంది యువకులను కూడా, ఎవరైతే దీంట్లో ప్రమేయం ఉందో 15 మంది యువకులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేవలం అమ్మాయికి సంబంధించినటువంటి ఆ ప్రమేయం ఉంది, బంధువుల ప్రమేయం ఉందని కూడా విచారణలో తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దీనికి బాధ్యతగా వహిస్తూ కూడా చీఫ్ ఇన్విజిలేటర్ ని కూడా రిమూవ్ చేయడం జరిగింది, విధుల నుంచి కూడా రిమూవ్ చేయడం జరిగింది. మరో ఇద్దరు కూడా ఛార్జ్ మెమో దాఖలు చేసి విద్యార్థిని కూడా మొత్తం 2 ఏళ్ల పాటు కూడా డిబార్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఈజీ కాదు. ఎందుకంటే 10th క్లాస్ పరీక్షలు నిర్వహించకపోవడం, ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక ఎగ్జామ్ హాల్లోకి యథేచ్ఛగా రావడం, అతను అమ్మాయి చెప్తున్నటువంటి ప్రకారం తనను అతను బలవంత పెట్టాడు, చూయించాలని చెప్పాడని కూడా చెప్పారు. కానీ ఎందుకు ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు, అదేవిధంగా ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నారు, ఇదంతా తతంగం జరిగింది ఎక్కడో కాదు. ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సమయంలో, ఎగ్జామ్ మొదలైన ఒక గంట సేపటికే ఆ కిటికీ వద్దకు వచ్చి కూడా అబ్బాయి ఆ ఫోన్లో వాట్సాప్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. సర్క్యులేట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడానికి కూడా పోలీసులకు దాదాపు 12 గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నకరికల్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్ పేపర్ వచ్చిందో తెలియడానికి చాలా టీములు ఫామ్ చేసి కూడా ఎట్టకేలకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయి ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్లో, గురుకుల పాఠశాలలో కూడా సెంటర్ పడింది. ఆ అమ్మాయి ద్వారానే ప్రశ్నపత్రం బయటికి వెళ్ళిందని కూడా ఆ పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో అమ్మాయి ఏం చెప్తుంది మొత్తానికి దీనికి సంబంధించి, ఈ పేపర్ ఫోటో తీసి పెట్టడం ఇదంతా కూడా? అమ్మాయి తనకు ఎలాంటి ప్రమేయం లేదు, ఎలాంటి విషయం తెలియదు. ఒక వ్యక్తి కిటికీ వద్దకు వచ్చి కూడా తన బలవంత పెట్టడంతో తన ఫోటో తీసుకొని వెళ్లారు. నేను కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చూస్తున్నాను. మా మార్కులు కూడా చూసుకోండి, ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా 70% పైగానే ఉన్నాయి. 7th, 8th, 9th కూడా నేనంతా కూడా ఫస్ట్ క్లాస్ విద్యార్థిని. తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఇప్పుడు తనను ఎలా బాధ్యులు చేస్తున్నారని కూడా అమ్మాయి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మాయి మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మాయిని 2 ఏళ్ల పాటు కూడా డిబార్ చేయడం పట్ల కూడా వారంతా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసుల విచారణలో మాత్రం ఖచ్చితంగా అమ్మాయికి తెలిసే జరిగింది. అమ్మాయికి తెలిసిన వారే ఫోటో తీసుకెళ్లారు. అక్కడికి లోనికి వచ్చింది కూడా అమ్మాయి అంత ఈజీగా. ఎందుకంటే ఎవరైనా ప్రశ్న ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరో వచ్చి కూడా మొబైల్లో ఫోటో తీసుకుంటామన్నప్పుడు అంత ఈజీగా, ఎందుకంటే ఎవరు కూడా వారు విచారణలో కూడా ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బలవంత పెట్టారు ఫోటో తీసుకోవాలని అమ్మాయి చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కానీ ఎంక్వైరీలో బయటపడ్డది కానీ ఖచ్చితంగా అమ్మాయికి తెలిసినటువంటి బంధువులే, ఆ అమ్మాయికి తెలిసిన వారే అక్కడికి రావడం జరిగింది. ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ కిటికీ వద్దకు వచ్చినప్పుడు కూడా అమ్మాయి ఆ ప్రశ్నపత్రం చూయించింది. అందుకే అతను ఫోటో ఈజీగా తీసుకోగలిగారు. గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ బయటకు వెళ్ళి కూడా దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా అమ్మాయి పాత్ర ఉందనేది కూడా పోలీసుల విచారణలో తేలింది. ఏదేమైనా కూడా అమ్మాయితో పాటు కూడా అక్కడ ఇన్విజిలేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారిని ఖచ్చితంగా వారి ప్రమేయం ఉంటుంది, వారికి తెలియకుండా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వారు ఏం చేస్తున్నారు ఈ ఘటన, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్తో లోనికి రావడమే కాకుండా కిటికీ వద్ద ఉండి కూడా ఆ ప్రశ్నపత్రాన్ని ఏ విధంగా ఫోటో తీసుకుంటారని కూడా దీనికి బాధ్యులుగా కూడా ఇన్విజిలేటర్ ని మొత్తం కూడా పూర్తిగా సర్వీస్ నుంచే రిమూవ్ చేయడం జరిగింది. అమ్మాయిని 2 ఏళ్ల పాటు కూడా డిబార్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా వీటిని సీరియస్ గా తీసుకుంది. ఇంత ఈజీగా వారు చెప్తున్నటువంటి ప్రకారం ఇంత ఈజీగా ప్రశ్నపత్రం ఏ విధంగా బయటికి వచ్చిందని కూడా అధికారులు పోలీసులపై కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.